ఒక్క నిమిషం వెంకీ గారు, మిమ్మల్ని ఆపేస్తున్నాను. సారీ నేను నాకు వెంకీ గారి గురించి చెప్పలేదు. చెప్పాను కదా, కొంచెం కంగారుగా ఉంది నాకు, ఫస్ట్ టైం కదా. సో వెంకీ గారిని నా క్యారెక్టర్ తీసుకోవడానికి కారణం చాలా యాక్టింగ్ పరంగా నాకు ఒక ట్రాన్స్జెండర్, ఒక రుబాబు చేసే ట్రాన్స్జెండర్ కావాలి అనుకొని నేను సెర్చ్ చేస్తున్నప్పుడు వెంకీ గారిని చూశాను. బాగుంటారు, ఈయన బాగా చేస్తారు, బాగా ఉంది, ఈయన యాక్టింగ్ స్కిల్స్ అన్ని బాగున్నాయి, మన క్యారెక్టర్ సెట్ అవుతుందని చెప్పి కాంటాక్ట్ అయ్యాము. కాంటాక్ట్ అయినంటే చాలా హ్యాపీగా ఒప్పుకున్నారు ఈ క్యారెక్టర్ చేయడానికి. భయపడతారు యూజువల్ గా, బట్ ఐఎమ్ హ్యాపీ, ఈయన క్యారెక్టర్ ఒప్పుకున్నారు. నేను ఏదైతే అనుకున్నానో అది నాకు ఇచ్చారు ఆవిడ, వెంకీ గారు, అది నాకు యాక్టింగ్ రూపంలో నాకు అందజేశారు. ఐఎమ్ హ్యాపీ. సారీ వెంకీ గారు, ఇంతకు మీ గురించి చెప్పలేదు. న్యాయం చేశారు నేను అనుకున్న దానికి. థ్యాంక్ యూ. పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ శ్రీను గారికి అండ్ అలాగే చైతన్య గారికి థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా నాకు చైతు గారు కాల్ చేసినప్పుడు నాకేం అంటే లైక్ ఇలా మీ క్యారెక్టర్ శకిలమ్మ గారితో ఉంటుంది అని చెప్పారు. ఆ వర్డ్తోనే నేను ఒప్పేసుకున్నాను అనమాట బేసిక్గా. ఎందుకంటే నేను ఇదివరకు చేసిన ప్రాజెక్ట్స్ అయి ఉండొచ్చు, బట్ వాటికన్నా ఈ ప్రాజెక్ట్ నాకు చాలా స్పెషల్. ఎప్పుడైతే శకిలమ్మ గారి పేరు చెప్పారో ఇమ్మీడియట్లీ నేను ఒప్పేసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అలాగే నేను లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత మా డైరెక్టర్ సార్ గారు కానీ, లేకపోతే చైతన్య గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కానీ, వాళ్ళ రిసీవ్ పద్ధతి, బేసిక్గా ఆర్టిస్ట్కి ఎక్కడికైనా వెళ్తే చాలా మంది లైక్ పేమెంట్ ఇంపార్టెంట్ అది ఇది అనుకుంటారు, బట్ ఆర్టిస్ట్కి కావాల్సింది ఏంటంటే వెళ్ళిన తర్వాత రిసీవ్ పద్ధతి. సో నాకు ఈ ప్రాజెక్ట్లో వీళ్ళ నుంచి నాకు చాలా బాగా నచ్చింది రిసీవ్ పద్ధతి. వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం, మాట్లాడే విధానం. అండ్ అలాగే మోస్ట్లీ సీనియర్ యాక్టర్స్ అంటే మనం చాలా చోట్ల వింటాం, అది చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. అంటే లైక్ సీనియర్స్ జూనియర్స్ వీళ్ళేంటి అన్నట్టు చూస్తారు, బట్ నేను శకిలమ్మ గారిలో అది చూడలేదు. తన పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవడం, అండ్ ఇలా కాదు అలా కాదు ఇలా చేయమ్మా అని చెప్పి తను ఇంకా మనకు సలహాలు ఇవ్వడం అలాంటిది. అంటే జస్ట్ ఓకే, నేను కూడా ఎప్పటి నుంచో శకిలమ్మ గారితో యాక్ట్ చేస్తున్నా, నేను కూడా ఒక సీనియర్ యాక్టర్ నా అన్న ఫీల్ కలిగింది నాకు. ఐ మీన్ తను మమ్మల్ని ఎంకరేజ్ చేసే విధానం నాకైతే చాలా అదృష్టం అనుకుంటున్నా శకిలమ్మ గారు మీతో యాక్ట్ చేయడం. ఇప్పుడే చెప్తున్నారు కదా, దిస్ ప్రాజెక్ట్ నాకు చాలా బిగ్ ప్రాజెక్ట్. అంటే ఇంకోటి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వన్ డే క్యారెక్టర్ చేసుకొని వచ్చేసాను, నెక్స్ట్ డే నేను క్యారెక్టర్ లేను. ఇప్పుడు నేను చూస్తూ ఉంటే నాకే అసలు ఏమో అర్థం కావట్లేదు, ఏంటి ఇంత జరిగిందా, నేను మూవీకి వచ్చానా లేకపోతే షార్ట్ ఫిల్మ్ చూడడానికి వచ్చాను అన్నట్టు నేను కూడా భ్రమలోనే ఉన్నా. అండ్ నెక్స్ట్ డే రోజు మిస్ అయ్యాను కాబట్టి, అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మా శ్రీనివాస్ గారు డైరెక్టర్ గారికి అండ్ ముఖ్యంగా చైతన్య గారికి, నువ్వు ఇలా నాకు ఎందుకు కంగారు పడుతున్నావు. సో అండ్ అలాగే మళ్ళీ వన్ మోర్ టైం చెప్తున్నా శకిలమ్మ గారు, సో మళ్ళీ ఫ్యూచర్లో మీతో ప్రాజెక్టులు చేయాలనిపిస్తుంది, ఎస్పెషలీగా మా అమ్ముతో. నేను బేసిక్గా నేను వీళ్ళ ప్రాజెక్ట్ రాకముందే తిన వీడియోస్ చూస్తున్నాను, ఐ మీన్ రీల్స్ అవి, బట్ నాకు తెలీదు నిజంగా. అంటే లైక్ వీడియోస్ లో ఒకలాగా రియల్ గా ఒకలాగా ఉంటారు కదా ఎవరైనా సరే, నేను అంత గుర్తుపట్టలేదు. తర్వాత నేను వచ్చిన తర్వాత చైతు గారు నాకు పంపించారు తినైడి. ఆల్రెడీ తిన ఆ వీడియోస్ నేను చూసి లైక్ కొడుతూ ఉంటాను, బాగా యాక్ట్ చేస్తుందని. తర్వాత వచ్చాక ఫీల్ అయ్యాను, అయ్యో అక్కడ ఉన్నప్పుడు చూస్తే ఇంకా మంచిగా టైం స్పెండ్ చేసేవాడిని కదా అనేసి అనుకున్నా. సీరియస్లీ గాడ్ బ్లెస్ యూ. ఖచ్చితంగా దేవుడు ఆశీస్సులు, మా కళాకారుల ఆశీస్సులు, అందరూ ఆశీస్సులు మీద ఉండాలి. అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ రిక్వెస్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీతో కలిసి చేయాలనుకుంటున్నాను, అది ఇంకా మీ చేతుల్లో ఉంటుంది. సో నేనైతే చేశానని అనుకుంటున్నాను. చైతు గారు కూడా ఒకటే చెప్పారు, వెంకీ నాకు మీ గురించి తెలీదు, మీ మీద నమ్మకంతో అనంతపూర్ పిలిపిస్తున్నాను అన్నారు. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టాను అని నేను అనుకుంటున్నాను. సో ఇంకా మీకు తెలియాలి. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్. ఇక్కడ విచ్చేసిన పత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు, అలాగే విచ్చేసిన పెద్దలకు, వేదిక మీద ఉన్న నా తోటి కళాకారులకి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మా చేతు బాబుకి, అలాగే షకీలా గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి ప్లేస్కి వచ్చానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ షార్ట్ ఫిల్మ్ అనాలా, సినిమా అనాలా, ఏమో నాకు అర్థం కావట్లేదు. చాలా మెసేజెస్ ఇచ్చారు దీంట్లో అయితే.
చాలా రకరకాలుగా అనిపిస్తుంది. ఎందుకంటే రోజు న్యూస్ చూస్తే కూడా మనం ఏ చెత్త కుప్పలోనో పిల్లని కనేశారు, పిల్లని కని పాడేశారు అనేది చూస్తున్నాం మనం. ఒక తల్లి మనసును కూడా ఎంత ప్రేమగా చేశారో ఆవిడ. చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ తో చాలా బాగుంది స్టోరీ. నాకు చాలా చాలా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇంతకు ముందు అమృత నిలయం అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అమ్ముతోనే. ఆవేళ నేను ఫస్ట్ వాళ్ళు అనంతపూర్ వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే షూటింగ్ చేశాము. చాలా బాగా అనిపించింది. నాకు ఒక మంచి విలన్ క్యారెక్టర్ ఇచ్చారు దాంట్లో. అది ఈ స్క్రీన్ మీద వేసి చూసే అదృష్టం రాలేదు. ఎందుకంటే షకీలా గారికి వచ్చింది ఆ అదృష్టం. మాకు కూడా ఎప్పుడోకప్పుడు వస్తుంది. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ లో ఈ వేదిక మీద నేను కూడా స్క్రీన్ మీద నేను కూడా రావాలని కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయండి. చాలా పెద్ద పెద్ద హీరోయిన్లు చేసినవి. ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ ని మన అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. యూట్యూబ్ లో వచ్చినా దేంట్లో వచ్చినా కూడా ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ అంటే నాకు చాలా ఇష్టం. బయట కూడా ఎవరైనా ఒక మంచి మాట చెప్తే మన అందరం వినడానికి రెడీగా ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే మన పిల్లలు కూడా ఆ మంచి మాటలు విని నేర్చుకోవాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం కాబట్టి. అలాగే అమ్ము కూడా చాలా బాగా చేస్తుందండి. డైరెక్టర్ గారు ఏం చెప్తే అది, నువ్వు ఇప్పుడు ఆడవాలి అంటే అని మొదలు పెడుతుంది, నవ్వాలి అంటే నవ్వుతుంది. అన్ని చిన్న పాప కూడా దానికి యాక్టింగ్ మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉంది. దానికంటే కూడా పాప కంటే కూడా వాళ్ళ ఫాదర్ నిజంగా అండి, అలాంటి ఫాదర్ దొరకడం కూడా అమ్ము చేసుకున్న అదృష్టం. చేతులు లాంటి వాడు దొరకడం. ఎందుకంటే పాపని మంచి స్టేజ్కి తీసుకెళ్ళాలి, మా అమ్మాయిని మంచి యాక్టర్ని చేయాలి అని ఒక కోరిక ఉంది చూడండి. అది అంచెలంచెలుగా ఎదుగుతూ నెక్స్ట్ హీరోయిన్ గా చేయించేస్తాడు. ఎలాగో ఎదిగాకను అవన్నీ కూడా మనం చూస్తాం తప్పకుండా. ఇక్కడ జరుగుతుంది. దాంట్లో అమ్మమ్మ వేషం నాకు ఈయన ఆయన. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి, అలాగే చేతు బాబుకి, అమ్ముకి కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చూడాలని, ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా ఒక్క మాట, అమ్మ ఎవరు అన్నారు ఆవిడ లాస్ట్ లో. అది చాలా సస్పెన్స్ గా ఉందండి. నాకైతే మీకు ఉందో లేదో తెలియదు. ఆ అమ్మ ఎవరో తెలుసుకోవాలని ఉందో, తొందరగా చూపియండి బాబు ప్లీజ్. సీరీస్ 2 అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్తే. ముందుగా మీడియా మిత్రులకి, అమ్మును చాలా ముందుకు తీసుకెళ్లాల్సింది మీరే. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ అండ్ ఫ్రెండ్స్ కి, స్టేజ్ మీద ఉన్న నా ఫ్రెండ్స్ అందరికీ, అమ్మ వాళ్ళకందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ స్పెషల్ గా షకీలమ్మ అమ్మ నాకు ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చేసింది. అంటే మీతో యాక్ట్ చేసే అదృష్టం రాలేదమ్మా. ఒక్కొక్కసారి అలా జరుగుతుంది, కానీ తొందరలో వస్తుందని నేను నమ్ముతున్నాను. మా చైతు అండ్ మా డైరెక్టర్ అలా వెయిట్ చేస్తున్నారు. మేము అమృత నిలయంలో చేసాము. చాలా చాలా బాగా చేస్తుంది. ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు ఆ క్యూట్నెస్ ఇమ్మీడియట్ చేంజ్ చేస్తుంది. అది చాలా నచ్చింది. అప్పుడే అనుకునే వాళ్ళం ఒక మంచి ఫాదరు అసలు ఇంత సపోర్ట్ చేయడము. అండ్ చైతుకి ఫుల్ పిల్లర్స్, వాళ్ళ మరదలు, వాళ్ళ ఆవిడ మౌని అండ్ తమ్ముడు మారుతి, అసలు అమ్మ అయితే ఫుల్ సపోర్ట్. నిజంగా ఇలాంటి ఫ్యామిలీ దొరకడం చాలా అదృష్టం. మాకైతే ఇలాంటి సపోర్ట్ ఎప్పుడు దొరకలేదు. అమ్మో థ్యాంక్స్ చెప్పు అందరికి. థ్యాంక్ యూ నాని, అమ్మా, పిన్ని. కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో తెలుసా? వాళ్ళ పిన్ని. చెప్పు థ్యాంక్ యూ పిన్ని. థ్యాంక్ యూ మన శ్రీను, అదే మన డైరెక్టర్ అన్న. ఏమంటావు నువ్వు? నివాస్ అనేసి నివాస్ చెప్పు. థ్యాంక్ యూ. పెద్ద మనిషి ఏమనుకుంటున్నారు? నివాస్ ఏం చేయాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎంత సింపుల్ గా అడుగుతుంది. అంటే మాట్లాడిస్తేనే మాట్లాడుతూ, లేదంటే స్మైల్ తో ఉంటది. అమ్మ ఈ ప్రాజెక్ట్ ఇంత చిన్న పాపను చూసి మీరు ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మా చైతుని సపోర్ట్ చేసినందుకు ఇంకా చాలా హ్యాపీ. మీరు మళ్ళీ అంటే రీఎంట్రీ మన అమ్మతో వచ్చినందుకు ఇంకా హ్యాపీ. చైతు నువ్వు ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేయాలి.
అందులోనూ మా టీఎంటీవీ యూనియన్ కి ఆర్టిస్టులందరికీ అవకాశం ఇస్తామనే నమ్మకం అయితే చాలా ఉంది. అదిగో మా ప్రెసిడెంట్ గారు రాజశేఖర్ గారు ఆశ కూడా అదే, చాలా మందికి పని దొరకాలని. అనంతపూర్లో ఉండి కూడా మన హైదరాబాద్ ఆర్టిస్టులకు చాలా మందికి అవకాశాలు ఇస్తున్నాడు. అండ్ మా శ్రీనివాస్ గురించి చెప్పాలి, అమృత నిలయం అయితే ఇంకా చాలా క్యూట్ గా చేసింది పాప, అంటే దానిపైన ఇంకా చాలా రన్ అవుతది. పాపం దీంట్లో కొంచెం డైలాగ్స్ తక్కువ ఉన్నాయి, షకీల్ అమ్మ ప్రేమ ఎక్కువ ఉన్నది ఇక్కడ. అండ్ అమ్మ చాలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి చేసినావు కదా, థ్యాంక్ యూ చెప్పు అమ్మకి. థ్యాంక్ యూ షకీల్ అమ్మ చెప్పు. షకీల్ అమ్మ. ఓ అక్క అంటవేమో చెప్పు. థ్యాంక్ యూ షకీల్ అక్క. థ్యాంక్ యూ షకీల్ అక్క. అయ్యో థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ సో మచ్. డిఓపి గారు కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అందరికి ఇంతసేపు నన్ను ఇక్కడ భరిస్తున్నందుకు. నా పేరు సునీత మనోహర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునీత మనోహర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.